అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ ప్రదేశంగా చెప్పుకునే సంగమేశ్వర స్వామి దేవాలయానికి సంక్రాంతి 3 రోజులు జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ జరిగే 3 రోజుల ఉత్సవాలకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా తరలి వస్తుంది. అది కారవేలుడు బౌద్ధులతో పాటు బాహుబలి విగ్రహం ప్రతిష్ఠించినటువంటి ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాన్ని మాత్రం ఈరోజు ఆధ్యాత్మిక శోభ సంతరించకుండా చరిత్ర విషయంలో మాత్రం పరిష్కరించే విషయంలో ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం చిక్కోలు జిల్లాలో సంగమేశ్వర కొండ పైన కొలువు తీరినటువంటి బాహుబలి విగ్రహం చూస్తున్నాం. చూస్తే కనుక ఏదైతే ఈ గుహల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక మాసం పర్వదినాల్లో 4 సోమవారాలు కూడాను శివనామ స్మరణతో ఇక్కడ మాత్రం ఈరోజు పూజలు అందుకుంటున్నట్టు ఈ బాహుబలి విగ్రహం మాత్రం చరిత్రకు ఒక ఆనవాలుగా చెప్పుకోవచ్చు. సంగమేశ్వర స్వామి ఆలయం కొండపై కొలువు తిన్నటువంటి ఈ బాహుబలి విగ్రహానికి మాత్రం ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పర్వదినాల్లో 3 రోజుల పాటు వచ్చి ఇక్కడ ఉన్న జాతరను సందర్శించి అదేవిధంగా స్వామివారిని కూడా పూజించుకునే పరిస్థితి ఉంది. దశాబ్ద కాలంగా వస్తున్నటువంటి ఈ పరంపరను కొనసాగిస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ అనువంశులు కావచ్చు లేదా పండితులు కూడాను ఈ స్వామివారి ప్రతిష్టను మాత్రం పరిరక్షించారు. కానీ ప్రభుత్వాలు మాత్రం పూర్తిగా ఈ చారిత్రక ఆనవాళ్ళు మాత్రం కనుమరుగు చేసే విధంగా ఉంది తప్ప ఇంతమంది భక్తజనంతో పాటు పర్యటనలు ఆకర్షించుకుంటున్నటువంటి ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగాను ఆధ్యాత్మిక కేంద్రంగాను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. 2003లో అప్పటి మంత్రి తమ్మినేని సీతారాం దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ మాత్రం ఈరోజు ఆ రోజు రోప్ వేస్తాం, అదేవిధంగా బస్సు సౌకర్యం కల్పిస్తారు. కానీ అది 2 దశాబ్దాలు కాస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయనే విషయం మనం పండితులు కూడా అడిగి తెలుసుకుందాం. ఎటువంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు, అసలు భక్తులు కానీ పర్యాటకులు తాకిడి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ గత 200 సంవత్సరాలుగా కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే స్వామివారి అనేకమైనటువంటి భక్తులు వచ్చి స్వామివారి మొక్కులు కూడా చెల్లిస్తూ ఉంటారు. స్వామివారి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు, మొక్కులన్నీ కూడా చెల్లిస్తూ ఉంటారు. ఇంత భక్త ఆదరణ ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని పరిరక్షించుకునేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారా? ప్రభుత్వాలు ఏ చర్యలు చేపడితే ఇంక ఇది పర్యాటక శోభ సంతరించుకుంది, ఆధ్యాత్మిక శోభ కూడా సంతరించుకునే పరిస్థితి? పెద్దవాళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది? ఈ 3 రోజులతో పాటు కార్తీక మాస పర్వదినాల్లో కూడాను భక్త సందరం ఇక్కడ నెలకొని ఉంటుంది. విశేషంగా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్వామివారు చాలా విశేషమైన పవర్ఫుల్ అయినటువంటి దేవస్థానం. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. కనుక చాలా విశేషంగా ఆంధ్ర వరిస్య ఇంచుమించులో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దేవస్థానానికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. 3 రోజుల పాటు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, లేకపోతే అంగట్లో ఉన్నటువంటి ఈ జాతరనే పరిగణనలు తీసుకొని ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకోవడం 50 మంది కూడా దర్శించుకుంటారు. దర్శనం అయిన తర్వాత యాత్రలకు వెళ్తారు తప్ప ప్రతి ఒక్కరూ దర్శించడం జరుగుతూ ఉంటాయి. ఇంతమంది భక్తజన ఆదరణతో పాటు పర్యాటక శోభ సంతరించుకున్నటువంటి సంగమేశ్వర దేవాలయంలో కొలుదిన్నటువంటి ఈ బాహుబలి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాతే అంగట్లో జరిగినటువంటి జాతరలో భాగస్వాములు ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. తండోపతండాలుగా భక్తులు అదేవిధంగా పర్యాటకులకు శోభ సంతరించుకున్నటువంటి ఇటువంటి చరిత్రను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇటువంటి పర్యాటక కేంద్రంతో పాటు చారిత్రాత్మక ఆనవాళ్ళకు ఒక తార్కాణంగా చెప్పుకునే సంగమేశ్వర ఆలయంలో ఇంత భక్తజన తాకిడితో పాటు మరోవైపు పర్యాటక శోభ చుట్టూ ఎత్తైన కొండలపై కొలువు తీరినటువంటి ఈ బాహుబలి విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మాత్రం తదనుకున్నటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని కూడా పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది చారిత్రక ఆనవాళ్ళకి ఇంతలా తార్కాణం పలుకుతున్నట్టు సంగమేశ్వర స్వామి దేవాలయంలో కొలువుతీరినట్టు ఆ బాహుబలి విగ్రహంతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో కూడాను అసంఘటిత కార్యక్రమాలకు
అడ్డాగా మారుతున్న ఈ పరిణామాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయాలి. ఈ ఆలయాన్ని అనునిత్యం పరిరక్షిస్తున్న సైకిత శిల్పి హరికృష్ణ మనతో ఉన్నారు. ఈ దేవాలయం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఇంతమంది భక్తుల ఆదరణ నోచుకోవడానికి ఎటువంటి అంశాలు దోహదపడుతుంది? ఇది చాలా చారిత్రకమైన దేవాలయం, చాలా ప్రాచీనమైన దేవాలయం. సుమారు 1,00,000 సంవత్సరాల కింద ఆది మానవులు ఉండే ఆనవాళ్ళు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. మన జిల్లాలోనే కాక భారతదేశంలో కాక మన ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో ఒక స్టాట్యూ ఉంది, మన బాహుబలి విగ్రహం. బెంగళూరు తర్వాత మన ఆంధ్రలో ఉన్న ఏకైక బాహుబలి విగ్రహం ఏదైనా ఉన్నదంటే సంగమేశ్వర దేవస్థానమే. అంత ప్రత్యేకం ఉన్న సంగమేశ్వర దేవస్థానం ఇప్పటికీ ప్రభుత్వం వారు గుర్తించకపోవడం శోచనీయం. ఎందుకు అంటే ఈ పండగ 3 రోజులనే కాకుండా శివరాత్రి, వైశాఖ మాసంలో ఈ సంగమేకొండ భక్తుల జాతర పోటెత్తడం జరుగుతుంది. కానీ గత 20 సంవత్సరాల నుండి అరకొర వసతులు నా మూలంగా, భక్తుల మూలంగా, మామూలు అర్చకుల మూలంగా కొంచెం జరుగుతుంది. కాబట్టి మరి ఎవరు దీని పక్క పట్టించుకుని నాదులే లేరు. కానీ గతంలో టీడీపీ హయాంలో మన తమిళ సీతారాం గారు ఒక గ్రావిల్ రోడ్డు వేశారు, భక్తులు సౌకర్యం కల్పించారు. అలాగే ఆ టైంలో అప్పుడు 3 కోట్లు దీనికి వెచ్చించారు. దానికి ఒక జింకల పార్కు, మరి దేవాలయం పైకి ఎక్కడానికి ఒక గ్రావిల్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్ కూడా సెట్ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, ఆగిపోయింది. మరి అది ఎంతవరకు కొనసాగలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొడ్డుపల్లి సత్యతమ్మ గారు ఇక్కడ మెట్లని ఎస్టాబ్లిషన్ చేశారు. భక్తులు తాకిడి ఎక్కువ వల్ల కొద్దిగా ఇబ్బంది వస్తుందని భక్తులు ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మళ్ళీ 2017లో కోన రవికుమార్ గారు మరి దీనికి సీసీ రోడ్డు సెలెక్ట్ చేశారు. గతంలో ఈ దేవాలయానికి రావాలంటే ఎటువంటి అసౌకర్యాలు ఉండి ఈరోజు ఇంతమంది భక్తులు కూడా ఆదరాభిమానాలు మోచుకున్న కారణం ఏమని చెప్పు? అంటే రాను రాను చిన్న చిన్న వసతులు కలుగుతున్నాయి. దాని మూలంగా భక్తులకి దీనిపై పూర్తి నమ్మకం ఉంది. దేవాలయంపై జిల్లాలోనే కాక మన ఇతర రాష్ట్రాల్లోనే కాక అనేక ప్రజలకి దీని మీద నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రాచీన దేవాలయం, దాన్ని ఆ నమ్మకం పెట్టి వస్తున్నారు. కానీ ఆ చిన్న చిన్న వసతులతో ఇక్కడ కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇది ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడంతో పాటు పర్యాటకం కూడా ఇక్కడ ఎటువంటి జంతు సంచారం ఉంది. అదేవిధంగా ఈ కొండలపై కొలువు తీరినటువంటి స్వామివారికి భద్రతాపరమైనటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? నేను ముందే చెప్పాను, ఇది ప్రాచీన దేవాలయం అని, చాలా పూర్వీకులమైన దేవాలయం అని. దీన్ని అంత ప్రాముఖ్యత ఉండగానే భక్తుల తాకిడి ఎక్కువ పెరుగుతుంది. పర్యాటక పరంగా గతంలో ఎలుగుబంటుల తాకిడి ఉండేది. ఇక్కడ బాగా మామూలు కొండ సమూహం ఎక్కువగా ఉన్నందువల్ల అందులో ఎలుగుబంటు ఉన్నందువల్ల కొంత అప్పుడు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు రాను రాను జనసంచారం పెరిగి ఎలుగుబంటుల తాకిడి మాయమైపోయింది. ఇప్పుడు మన పర్యాటక పరంగా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మనకు అనేక అవకాశాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఈ స్థలంలో ఎవరైనా ఉండి ఒక మంచి కార్యక్రమం చేసిన వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేస్తున్న కారణం నేనే, ఎగ్జాంపుల్ నేనే కారణం. ఇక్కడ ఉండి ఈ పర్యావరణ పరంగా నా వంతు సాయం చేస్తున్నాను. ప్రభుత్వం వారు కూడా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కొంచెం దృష్టి పెట్టి ఇలాంటి ఇంకా కొన్ని అవసరాలు తీర్చి కొన్ని సమస్యలు కూడా పరిష్కరించి దీన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక ముందే చెప్పాను. బెంగళూరులో ఉన్న దేవాలయం ఒకటి, సంగమేకొండ ఆంధ్రలో ఉన్న దేవాలయం ఇక్కడే అంత ప్రాముఖ్యత ఉన్న దేవాలయానికి ఇంకా ఎండోమెంట్ పరంగా, పర్యాటక పరంగా నిధులు రాబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నిధులతో దీన్ని ఇంకా నిత్య పూజలు అందుకునే దేవాలయంగా తయారు చేయాల్సిన బాధ్యత చేస్తారని నేను కోరుతున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఇంతమంది 3 రోజుల పాటు ఇక్కడ సంగమేశ్వర స్వామి అంగట్లో ఎటువంటి జాతర జరుగుతుంది? ఈ జాతరకి ఇంత లక్షల మంది రావడానికి గల కారణం ఏమిటి? ఇది గతంలో ఇక్కడ ఒక గొల్లవాడు ఆవులు మేపుతూ, ఒక గ్రామీణ కథనం మేపుతూ ఏదో గుడిలోకి వచ్చి చూద్దామని వచ్చి ఈ గుహలోకి వచ్చి మాయమైపోడని ఒక గ్రామీణ కథనం ఉంది. అది చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ ఒక నమ్మకం ఉంది. అది అలాగే క్రీస్తు పూర్వం నుండి మరి జైన్లు, బౌద్ధులు, ఏళ్ళ ఆనవాళ్ళు మన దంతపూరి, సాలిహొండం, సంగమేకొండ ఇంత అవినాభావ సంబంధం ఉన్న ఈ కథనం ఈ సంగమేకొండకు ఉన్నందువల్ల ఈ గ్రామీణ ప్రజలందరూ దీని మీద చాలా భక్తి పారవశ్యంతో ఉండి వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఆ రకంగా భక్తులు తాకిడి ఎక్కువ అవుతుంది. ప్రతి పండక్కి ఈ మన జిల్లా కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా ఒక్కసారి సంక్రాంతికి ఈ కొండకు చూసి దర్శించుకొని వెళ్ళిపోదామనే ఆ కుతూహలంతో వచ్చి వెళ్ళిపోవడం వల్ల భక్తుల తాకిడి బాగా ఎక్కువ పెరుగుతుంది. దాన్ని ప్రజలు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు మంచి సేవ చేసి ఏదో ప్రభుత్వ పరంగా, అధికార పరంగా లాంఛనాలతో చేయవలసిన బాధ్యత ఉన్నదని నేను కోరుతున్నాను. కనుక ప్రస్తుతం మాత్రం ఆది మానవులు సంచరించే ప్రదేశంతో పాటు జైనులు, బౌద్ధులు కూడా నడియానేటువంటి స్థలంగా ఇటువంటి చారిత్రక ఆనవాళ్ళైన సంగమేశ్వర స్వామి దేవాలయంలో
సంక్రాంతి కనుమ ముక్కనుమ రోజు మాత్రం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఎవరైతే గర్భగుడిలో కొలువు తీరినటువంటి బాహుబలి విగ్రహాన్ని దర్శించుకొని అంగట్లో ఉన్నటువంటి జాతరను మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. అందులో భాగంగానే చూస్తే కనుక ఇక్కడ సాలిహొండం, అదే దంతపురి కోట, అదే సంగమే కోట, ఈ మూడు కూడా చారిత్రక ఆనవాళ్ళు. ఏదైతే సాలిహొండం అభివృద్ధి కోసం జిల్లా కమిటీని ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగం మాత్రం ఈరోజు ఈ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు ఎందుకు తత్సారం చేస్తున్నారు. ఏడాదికి ఏడాది లక్షల మంది భక్తులు తాకిడి పెరుగుతున్నా కూడా ఓవైపు అంటే చూస్తే పర్యాటక కేంద్రంతో పాటు మరోవైపు చూస్తే ఆధ్యాత్మిక కేంద్రంగా దేదీపి విమానం అవుతున్నట్టుగా పేరుగాంచినటువంటి ఈ సంగమేశ్వర స్వామి దేవాలయానికి మాత్రం చరిత్రను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఇది పర్యాటక శోభ సంతరించుకోవడంతో పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది అనడానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడం దీనికి ప్రత్యేక తార్కాణంగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసం పర్వదినాలు, శివరాత్రి, అదేవిధంగా సంక్రాంతి 3 రోజులు మాత్రం జనసంద్రంగా ఈ సంగమేశ్వర స్వామికి మాత్రం చారిత్రక ఆనవాళ్ళుగా పరిణామాలు తీసుకొని ఈ కొండను పరిరక్షించడంతో పాటు ఈ దేవాలయంలో కొలువుతీరిన బాహుబలి విగ్రహానికి నిత్య పూజలు అందుకునే విధంగా చర్యలు రూపొందించాలి. అప్పుడే ఈ చరిత్రను మనం పరిరక్షించుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని ఈ పర్యాటకాన్ని పరిరక్షిస్తున్నటువంటి సైకిత్ శిల్పి కూడా స్పష్టం చేస్తున్నారు. పండితులు కూడా ఏడాదికి పెరుగుతున్నటువంటి భక్తులు తాకిని దృష్టిలో పెట్టుకుని తదనుకున్నటువంటి సౌకర్యాలు కల్పించాలి. నానా వ్యయ ప్రయాసాలు పడి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుండి కూడా పెద్ద మొత్తంలో భక్తులు వస్తుంటారు. సుదీర్ఘ ప్రాంతాలకి సంక్రాంతి పండుగ వచ్చిన ప్రతి వారు కూడాను సంగమేశ్వర స్వామి దేవాలయంలో కొలువుతీరిన బాహుబలి విగ్రహాన్ని దర్శించుకొని అంగట్లో ఉన్న జాతరలో భాగస్వామి అవుతారు. ఇంతమందిని ఆకర్షించుకుంటూ ఈ సంగమేశ్వర జాతరకు మాత్రం ఇంతలా ప్రాధాన్యత ఉన్నాయి. ఎందుకు పర్యాటక శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని చారిత్రక ఒక ప్రదేశంగా గుర్తించట్లేదు? దీన్ని మాత్రం ప్రస్తుతం గుర్తించి దాన్ని చారిత్రక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చారిత్రక ప్రదేశంగా గుర్తించి అభివృద్ధి చేస్తుందా లేకపోతే నిర్లక్ష్యం చేస్తుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.